కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సూర్య Thank you so much for coming in. You guys were really well prepared. We very much appreciate all the work that you put into getting ready to come in today. You were hugely well organised and you made such a breeze to get you all through. We appreciate it. Thank you. Jai Jagan. Johar YSR. All right, just want to thank the YSRCP group coming in today to donate here in Spring Good Donor Centre in Australia, Queensland. Very appreciative of your donations. We are grateful, especially today on Father's Day. We've got all the men in here, which is Johar YSR. Jai Jagan. Johar YSR. Jai Jagan. Jai Jagan. Johar YSR. జోహార్ వైఎస్ఆర్. Johar YSR. Jai Jagan. జోహార్ వైఎస్ఆర్. జై జగన్. జోహార్ వైఎస్ఆర్. జై జగన్. Johar YSR. Jai Jagan. జోహార్ వైఎస్ఆర్. జై జగన్. జై వైఎస్ఆర్సీపీ ఆస్ట్రేలియా. కానీ ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా తన తండ్రి యొక్క ఆస్తికి వారసులయ్యారు, తండ్రి యొక్క పదవికి వారసులయ్యారు. తండ్రి యొక్క ఆశయాలకు, ఆకాంక్షలకు తండ్రి వదిలి వెళ్ళినటువంటి ఆ యొక్క ఆశయాలు నెరవేర్చడానికో ఏ కొడుకు కూడా ప్రయత్నించలేదు. ఒకే ఒక కొడుకు భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తండ్రి పేరు చిరస్థాయిగా, చిరస్మరణీయుడిగా ఎప్పటికీ ప్రజల్లో నిలిచేలా పనిచేసిన వ్యక్తి, కష్టపడ్డ వ్యక్తి, త్యాగం చేసిన వ్యక్తి, ఈ రోజుకు శ్రమిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. అందుకే ఈ రాష్ట్రంలో అనుకుంటుంటారు, ప్రతి తల్లి ప్రతి తండ్రి అనుకుంటారు, కొడుకు అంటూ పుడితే జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు ఒక్కడ పుట్టిన అలాంటి కొడుకే పుట్టాలి అని. తండ్రి పేరును చిరస్థాయిగా నిలిపేలాంటి కొడుకు ఒక్కడ పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కొడుకే కావాలని ఈ రాష్ట్ర ప్రజలు అనుకునేలా రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు చాలా కారణాలు ఉండొచ్చు మనం ఓడిపోవడానికి. సంథింగ్ బియాండ్ యుఎంఎల్లో ప్రభావం ఉందని ఈ రోజు కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే చాలా నియోజకవర్గాలు ఓడే పరిస్థితి లేదు. ముఖ్యంగా మనం అందరం చూస్తే ఒక మనిషిని ఎందుకు ఇష్టపడతాం? 15 ఏళ్ళు ఆయన మరణించిన తర్వాత కూడా మనం ఇంకా ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని గుర్తు చేసుకోవటానికి ఎందుకు ప్రయత్నిస్తాం అనే చూస్తే ఆ మనిషిలో ఉన్నటువంటి గొప్పతనం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను దగ్గరగా చూసినటువంటి ఒక 25 సంవత్సరాల్లో ముందు మనిషి ఆయన ఎవరికైనా ఒక కష్టమో ఇబ్బంది ఉందంటే అది ఎవరు ఏంటనే చూడు, ఎక్కడి నుంచి అయినా చూడు, అసలు అతని సైడ్ కరెక్ట్ ఉందా లేదా చూడు. ఆయన ఆ మనిషికి ముందు ఆ కష్టాన్ని ఎలా తీర్చాలి అనేటటువంటి ఒకటే